నా పేరు కే ఉమాదేవి. నేను 7వ తరగతి చదువుతున్నాను. సిరిమానోత్సవం గురించి చెప్తున్నాను. సిరిమాను అంటే సంపదలిచ్చే పెద్ద చెట్టు. పైడి తల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు. ఆ అమ్మవారు విజయనగరంలో సిరిమానోత్సవం జరుగుతుంది. ఈ సిరిమానోత్సవం ఉత్తరాంధ్ర ప్రజలు మన రాష్ట్రం నుండే కాదు, వేరొక రాష్ట్రం నుండి కూడా లక్షలాది జనాభా వస్తారు. వెరీ గుడ్. ఒకసారి చెప్పేసాయి. ఒకసారి విజయనగరాన్ని పరిపాలించే విజయరామరాజు యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధానికి వెళ్ళొద్దని తన చెల్లెలు పైడిమాంబ బతిమాలింది. అయినప్పటికీ తన చెల్లెలి మాట పెడి చెవున పెట్టి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో ఉన్న తన అన్నయ్యను చూడడానికి పైడిమాంబ బయలుదేరుతుంది. పైడిమాంబ అక్కడికి చేరుకునేలోపే తన అన్నయ్య పాపారాయుడు చేతిలో హతమించాడని తెలిసి సృహ కోల్పోతుంది. కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత కోలుకున్న తర్వాత నా అన్న లేని జీవితం నాకు లేదని వద్దని తను పక్కనే ఉన్న పెద్ద చెరువులోకి దూకి చనిపోతుంది. అలా ఉండగా కొన్ని నాళ్ళ తరువాత తన స్నేహితులు కలలోకి వచ్చి, నేను నీటిలో విగ్రహంగా ఉన్నాను, నన్ను బయటికి తీసి నాకు గుడి కట్టండి అని చెబుతుంది. అలా వచ్చిన వీళ్ళు చేపల పట్టే వారి దగ్గరికి వచ్చి విగ్రహాన్ని గాలిస్తారు. వలలతో గాలించిన తర్వాత విగ్రహాన్ని బయటికి తీసి ఆ చెరువు ఒడ్డుకు ప్రతిష్ఠిస్తారు. అప్పటి నుంచి ఏం జరుగుతుంది? సిరిమానోత్సవం జరుగుతుంది. వెరీ గుడ్. విజయదశమి మొదటి మంగళవారం జరుపుకుంటారు ఈ సిరిమానోత్సవం. అప్పటి నుంచి సిరిమానోత్సవం జరుగుతుంది. పంతులు గారిని ఏం తీసుకొస్తారు? పెద్ద 60 అడుగుల, సుమారు 60 అడుగుల ఉన్న సిరిమానోత్సవాన్ని తెస్తారు. సిరిమానోత్సవం చివరన ఆసనం అంటే మనం కుర్చీ అట్లా పెడతాం కదా, ఏదన్నా దాన్ని ఆసనం అంటారు అనమాట. ఆసనం ఏర్పాటు చేస్తారు. ఆసనం మీద ఎవరిని కూర్చోబెడతారు? పంతులు గారిని కూర్చోబెడతారు. వెరీ గుడ్. పంతులు గారిని కూర్చోబెట్టిన తర్వాత గుడి చుట్టూ 3 సార్లు తిప్పుతారు. పైడి తల్లి అమ్మవారి స్వరూపంగా పంతులు గారిని భావిస్తారు. ప్రమాదం ఉన్న కొన్ని నాళ్ళ ముందరే ప్రమాదాన్ని గ్రహించి పంతులు గారు ఊరి ప్రజలకు చెప్తారు. ఈ సిరిమానోత్సవం జరుగుతున్నప్పటి నుంచి ఆ ఊర్లో అసలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయా, రాలేదా? రాలేదు కదా. ప్రకృతి వైపరీత్యాలు అంటే ఏమి? తుఫాన్లు, భూకంపాలు, వరదలు ఉంటాయి కదా, అవేమి రాలేదు. తరువాత ఆ పంతులు గారిని భావించేవారు ఒక ప్రమాదం అని ఎప్పుడూ రాలేదు. అందుకు పంతులు గారి పొలంలో చల్లమని కొన్ని ధాన్యాలు ఊరి ప్రజలకు ఇస్తారు. ప్రతిసారి పూజ అయిపోయినాక ఏం చేస్తాడు? ధాన్యాలని ఊరి ప్రజలకు చల్లమని ఇస్తాడు. అవి చల్లితే ఏమవుతుంది? పంటలు బాగా పండుతాయి అని ప్రజల యొక్క నమ్మకం అనమాట. ఇంత చక్కగా చెప్పింది కదా, రైతుల యొక్క నమ్మకం. బాగా చెప్పింది కదా సిరిమానోత్సవం అని. ఇంత పెద్ద కథని బాగా నీట్గా చెప్పింది. క్లాప్స్ కొట్టండి అందరూ.